ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏఐ చాణక్యను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచున్నారు. నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాజ్ కసిరెడ్డి సన్నిహితుడైన చాణక్యను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏఐ చాణక్యను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచున్నారు. నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాజ్ కసిరెడ్డి సన్నిహితుడైన చాణక్యను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి రాజ్ కేసిరెడ్డి సన్నిహితుడైన చాణక్యను పోలీసులు చిట్టు బృందం అదుపులోకి తీసుకుంది. నిన్న ఆయన దుబాయ్ నుంచి వచ్చాడని తెలిసిన వెంటనే హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రదేశంలో ఫోన్ లొకేషన్ ద్వారా తెలుసుకుని ఆయన చిట్టు బృందం అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ఈ రోజు తెల్లవారుజామున ఆయన విజయవాడ చిట్టు కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి విచారించిన అనంతరం కొద్దిసేపటి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విజయవాడ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టేందుకు కూడా కొద్దిసేపటి క్రితమే తరలించారు. ఈ రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన బూనేటి ప్రకాష్ ఇలియాస్ చాణక్య ఇతను మద్యం డిస్టిలరీల నుంచి కమిషన్లు తీసుకోవటమే కాకుండా ప్రతి వారం ఈ లెక్కలన్నింటినీ కూడా వారాంతంలో రాజ్ కేసిరెడ్డికి అప్పచెప్పేవారు అని కూడా పోలీసుల విచారణలో తేలింది. కలెక్షన్ కింగ్ గా ఇతనికి పేరుగాంచారు. చాణక్య ఈ రాజ్ కసిరెడ్డి లిక్కర్ గ్యాంగ్ మొత్తానికి కూడా నేతృత్వం వహించేవాడు అని కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దుబాయ్ వెళ్లిపోయిన చాణక్య రాజ్ కేసిరెడ్డి చుట్టూ కూడా చిట్టు బృందం ఉచ్చుబిగించిందని అతను అరెస్ట్ తప్పదని గ్రహించిన తర్వాత పైగా అరెస్ట్ చేశారని తెలుసుకున్న వెంటనే ఇతను హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. అంతేకాకుండా ఈ చైన్ ఏదైతే ఉందో రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన గ్యాంగ్ అంటే ఈ కలెక్షన్ మద్యం డిస్టిలరీల నుంచి కలెక్షన్లు హైదరాబాద్ లో వసూలు చేసి రాజ్ కేసిరెడ్డి వద్దకు చేర్చడం, అక్కడి నుంచి హవాలా వ్యక్తులకి అదే విధంగా రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు మరికొన్ని బంగారపు దుకాణాల్లో కూడా పెట్టుబడిగా పెట్టి ఆ తర్వాత వాటిని వైట్ గా చేసుకొని మార్చుకునే ప్రక్రియ ఏదైతే ఉందో షెల్ కంపెనీలకు పంపించే ప్రక్రియ వీటన్నిటికీ కూడా ఒక గ్యాంగ్ ఉంది. ఈ గ్యాంగ్ సభ్యులను కూడా పోలీసులకు దొరకనివ్వకుండా చేసేందుకే చాణక్య దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి మొత్తం ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. పైగా కోర్టు నుంచి రక్షణ పొందేందుకు లాయర్లతో సంప్రదింపులు చేస్తున్న తరుణంలోనే ఇతను దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడని పోలీసులకు తెలియటంతో డిజిటల్ అండ్ టెక్నికల్ డేటా ఆధారంగా చాణక్యను పోలీసులు నిన్న మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో ఇతను హైదరాబాద్ లో ప్రదేశంలో ఉన్నాడు అని సమాచారం అందింది. వెంటనే ఆయన్ను పోలీసు చిట్టు బృందాలు హైదరాబాద్ లో ఉన్న చిట్టు బృందాలు చుట్టుముట్టాయి. సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఆయన అదుపులోకి తీసుకుని అర్ధరాత్రికి విజయవాడ తరలించారు. అదేవిధంగా చాణక్యతో పాటు మరి ఇద్దరిని కూడా పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకునేందుకు చిట్టు బృందాలు ఈ రోజు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం లోపు వీరు కూడా దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.